Children, good morning. Welcome to Class 2 English Lesson Unit 5 Day 2. నిన్న అప్పు స్కూల్ గురించి తెలుసుకున్నాం. పెద్దగా ఉంటుందని, ఆట స్థలం ఉంటుందని తెలుసుకున్నాం. లెట్ us learn something about it. Okay children, I read the lesson for you. Listen to me carefully. Look into your book. Open your book. Look at page number 15. There are three sections in each class. Appu is in section A. Appu studies English, Hindi, Maths, Telugu and Environmental Science in his school. Besides these, he has other subjects such as computers, Indian music, dance, yoga, drawing. Appu likes dance and yoga. Appu's school is very big. It is good in many ways. This is Appu's classroom. The classroom is airy and well ventilated. Appu enjoys the time he spends in his classroom. Okay children, I read the lesson once again for you. Listen to me carefully. There are three sections in each class. Appu is in section A. Appu studies English, Hindi, Maths, Telugu and Environmental Science in his school. Besides these, he has other subjects such as computers, Indian music, dance, yoga, drawing. Appu likes dance and yoga. Appu's school is very big. It is good in many ways. This is Appu's classroom. The classroom is very airy and well ventilated. Appu enjoys the time he spends in his classroom. Okay children, now let us see new words. సెక్షన్స్. సెక్షన్స్ అంటే భాగాలు. అంటే ఎప్పుడంటామంటే ఒక క్లాస్లో 40 మంది కంటే ఎక్కువ ఉన్నారనుకో, ఎక్కువ మంది పిల్లలకు చెప్పడానికి వీలు కాదు కాబట్టి ఆ క్లాసులో ఉన్న పిల్లల్ని కొన్ని భాగాలు చేస్తారు. కొంతమంది పిల్లల్ని ఒక్కొక్క రూమ్లో కూర్చొని వాళ్ళందరూ ఒకే క్లాస్ అయినప్పటికీ వేరు వేరు రూమ్లో కూర్చొని అట్లా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు పెడతారు. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అనే. అలాగా ఇక్కడ అప్పు వాళ్ళ స్కూల్లో సెక్షన్స్ ఉన్నాయి. ఎన్వైర్మెంటల్ సైన్స్. ఎన్వైర్మెంటల్ సైన్స్ అంటే తెలుగులో చెప్పాలంటే పరిసరాల విజ్ఞానము లేదా మనకి సైన్స్, పరిసరాల విజ్ఞానం అంటాం దాన్ని. బిసైడ్స్. బిసైడ్స్ అంటే అంతేకాకుండా, అవే కాకుండా అని చెప్పేదానికి బిసైడ్స్ అంటాం. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే అంతేకాకుండా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ఈట్ యాపిల్స్ బిసైడ్స్ బనానాస్. నేను బనానాసే కాకుండా యాపిల్స్ కూడా తింటాను అని చెప్పేదానికి బిసైడ్స్ అని వాడతాము. అంటే ఇక్కడ అదే కాకుండా ఇంకా వేరే కూడా చెప్తారు అనేదానికి బిసైడ్స్ అనే వర్డ్ని ఉపయోగిస్తారు. ఇండియన్ మ్యూజిక్, భారతీయ సంగీతము. భారతీయ సంగీతం ఏంటంటే ఉంటాయి? భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, ఇలాంటి సంగీతాలన్నింటినీ కూడా ఇండియన్ మ్యూజిక్ అంటాం, భారతీయ సంగీతం అంటాం. ఎయిరీ. ఎయిరీ అంటే బాగా గాలి వచ్చే ప్రదేశాన్ని ఎయిరీగా ఉంది అంటాం. వెల్ వెంటిలేటెడ్. వెల్ వెంటిలేటెడ్ అంటే మంచి గాలి వెలుతురు వచ్చేటిగా ఉంటే దాన్ని వెల్ వెంటిలేటెడ్ అని అంటాము. నౌ లెట్ us discuss our lesson. There are 3 sections in each class. అంటే ఈచ్ క్లాస్, ఒక్కొక్క తరగతిలో
3 సెక్షన్లు చేశారు. అంటే ఏమంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకో అందరికీ చెప్పలేం కదా! ఆ పిల్లల్ని ఏం చేస్తాం మనం సెక్షన్స్‌గా విభజిస్తాం. విభజించి వాటిని ఒక్కొక్క 30 మందినో 40 మంది పిల్లల్ని ఒక్కొక్క రూమ్‌లో కూర్చోబెడతాం. అందరూ ఒకటే క్లాస్ వాళ్ళే కానీ వేరు వేరు రూమ్‌లో కూర్చోవడం వల్ల వారిని ఏ సెక్షను, బి సెక్షన్, సి సెక్షన్ అని అంటాం. హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్? 3 సెక్షన్స్ ఇన్ ఈచ్ క్లాస్. అంటే ప్రతి తరగతిలో 3 సెక్షన్లు ఉన్నాయి. అప్పు ఈజ్ ఇన్ సెక్షన్ ఏ. అప్పు ఏ సెక్షన్లో ఉన్నాడు? ఏ అనే సెక్షన్లో ఉన్నాడు. అప్పు స్టడీస్ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, తెలుగు అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇన్ హిస్ స్కూల్. అప్పు వాళ్ళ స్కూల్లో ఏమేమి చదువుతాడు? ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, తెలుగు అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ పరిసరాల విజ్ఞానం చదువుతాడు. బిసైడ్స్ దీస్ అంటే ఇవే కాకుండా అంటే ఇవి ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, తెలుగు అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ కాకుండా హీ హ్యాస్ అదర్ సబ్జెక్ట్స్. అతనికి వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సచ్ యాజ్ కంప్యూటర్స్ నేర్చుకుంటాడు, ఇండియన్ మ్యూజిక్ నేర్పిస్తారు, డాన్స్ నేర్పిస్తారు, యోగా, డ్రాయింగ్ ఇవన్నీ వాళ్ళ స్కూల్లో నేర్పిస్తారు. ఏవి? ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, తెలుగు, ఎన్వైరన్మెంటల్ సైన్స్ కాకుండా. అప్పు లైక్స్ డాన్స్ అండ్ యోగా. అప్పుకి ఏమిష్టము? డాన్స్ మరియు యోగా. అప్పు స్కూల్ ఈజ్ వెరీ బిగ్. అప్పు స్కూల్ ఎలా ఉంది? చాలా బిగ్గా ఉంది, పెద్దగా ఉంది. ఇట్ ఈస్ గుడ్ ఇన్ మెనీ వేస్. ఇది అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంటుంది. దిస్ ఈజ్ అప్పుస్ క్లాస్ రూమ్. ఇది అప్పుస్ క్లాస్ రూమ్. ద క్లాస్ రూమ్ ఈజ్ ఎయిరీ అండ్ వెల్ వెంటిలేటెడ్. క్లాస్ రూమ్ ఎలా ఉంది? ఎయిరీ అంటే బాగా గాలి వచ్చేట్టుగా ఉంది. అండ్ వెల్ వెంటిలేటెడ్ గాలితో పాటు వెలుతురు కూడా వచ్చేట్టుగా ఉంది. అప్పు ఎంజాయ్స్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ హిస్ క్లాస్ రూమ్. అప్పు క్లాసులో ఉన్నంతసేపు వాళ్ళ క్లాస్ రూమ్లో బాగా ఎంజాయ్ చేస్తాడు. అంటే చాలా ఆనందంగా గడుపుతాడు క్లాస్ రూమ్లో. ఓకే చిల్డ్రన్, నవ్ ఐ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్స్. Give answers to my questions. How many sections are there in each class? Yes, there are 3 sections in each class. In which section is Appu studying? Appu is studying in section A. What subjects does Appu study? Yes, Appu studies English, Hindi, Maths, Telugu and Environmental Science. What other subjects do they teach him in his school? Yes, they teach him other subjects: computers, Indian music, dance, yoga and drawing. What does Appu like? Appu likes dance and yoga. How is his school? His school is very big. How is his classroom? Yes, his classroom is airy and well ventilated. Does Appu enjoy the time in his school, in his classroom? Yes, he enjoys the time he spends in his classroom. Okay children, read this lesson at home and underline the words which you don't know the meaning. I will explain in your next class. Bye children.